జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడని జనసేన రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీనివాస్ కొనియాడారు. వైసీపీ కాపు నాయకుల వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వై శ్రీను మాట్లాడుతూ ద్రాక్షారామంలో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాపుల సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని స్పష్టం చేశారు. 2019 నుండి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కాపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసి వేలాది మంది యువత భవిష్యత్తులో ఆటలాడిందని విమర్శించారు. కాపు విద్యార్థులు విదేశీ విద్యా సహాయాన్ని నిలిపివేసి వారి ఆశయాలకు గండికొట్టిందన్నారు. వైసీపీ అంటేనే శవాల పార్టీ అని ఎద్దేవా చేశారు. వైసీపీ కాపు సామాజిక వర్గ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాపుల ఓట్ల కోసం మాత్రమే వైసీపీ నాయకులు నకిలీ ప్రేమ చూపిస్తున్నారని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం కాపుల అభ్యున్నతికి కార్యాచరణతో ముందుకు వెళ్తోందన్నారు. పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. క్రిమినల్స్ గురించి శవాల గురించి మాట్లాడేటువంటి రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా మనుగడ సాగించేటువంటి ధైర్యం కానీ విజ్ఞత కానీ వాళ్ళకు ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దయచేసి మీరు ఏదైతే కాపు ప్రయోజనాల గురించి మాట్లాడుతూ ఉన్నారో, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు మాట్లాడంటే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి మీరెవరి కోసం పనిచేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మీరు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం బానిస ఉద్యోగం చేస్తూ ఉన్నారా? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి కాపుల్లో దమ్ము ధైర్యం ఉండి మీరంతా కాపు ప్రయోజనాల కోసం మాట్లాడే వ్యక్తులైతే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి మీ పార్టీలో అత్యధిక సీనియారిటీ ఉన్నటువంటి నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి అధ్యక్షుడిగా చేసినటువంటి నాయకుడు, విభజన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రేసులో ఉన్నటువంటి నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారిని ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటించేటువంటి ధైర్యం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ ఉందా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కేవలం మీ పబ్బం గడుపుకోవడం కోసం, రాజకీయ మనుగడ సాగించడం కోసం, కమ్యూనిటీని కులాల వారీగా ఈ సొసైటీని విడదీసి రాజకీయ అనిచిత్తి వాతావరణాన్ని తీసుకురావడం కోసం మీరు చేస్తున్నటువంటి ఈ నాటకాలని, ఈ డ్రామాలని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాపు యువకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వంట ఉన్నారు. వారు కూడా కోరుకుంటున్నది ఏంటంటే నిరుద్యోగం లేనటువంటి పరిస్థితులు, నాణ్యమైనటువంటి వైద్యం, ఉన్నత విద్య, వీటి కోసం పనిచేసేటువంటి నాయకుడి వెనకాల నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాంటి నాయకుడు ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారి గురించి నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడని చెప్పే దమ్ము ధైర్యం జనసేన పార్టీ నాయకులుగా మాకుంది. మీ నాయకుడి గురించి మాట్లాడి ధైర్యంగా చెప్పగలిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని అడుగుతూ ఉన్నాం. మీరెవరో మాట్లాడలేరు. ఎందుకంటే 16 నెలలు మనీ ల్యాండరింగ్ కింద జైల్లో ఉండి ఇవాళ పక్క దేశం వెళ్ళాలన్నా కూడా కోర్టు అనుమతి లేకపోతే వెళ్ళలేనటువంటి ఒక నీతి మాలిన నిజాయితీ లేని నాయకుడి వెనకాల తిరుగుతున్నటువంటి నాయకులు మీరు. మేము ఒక నిజాయితీగా దమ్ముతో నీతితో ఇవాళ యూత్ అంతా కూడా ఐకాన్గా చెప్పుకునేటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ధైర్యంగా చెప్పుకునేటువంటి దమ్ము ధైర్యం మాకుంది. మీకు అది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీరు కాపు జాతిని అడ్డం పెట్టుకుని కుటీల రాజకీయాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి అనంతబాబు, వీధి సుబ్రహ్మణ్యం అనేటువంటి డ్రైవర్గా తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తిని మీ ప్రభుత్వంలో ఆ రోజున ప్రోటోకాల్ ప్రకారం అతనికి వేదికల మీద పిలిచి గౌరవించినటువంటి పరిస్థితి మీది కాదా? అంతవరకు ఎందుకు శాసన మండలిలో కూడా అతనితో మాట్లాడించినటువంటి చరిత్ర మీది కాదా? ఇన్ని
అరాచకాలు అవినీతి పనులు మీరు చేసి ఇవాళ కూటమి ప్రభుత్వం మీద కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడానికి సిగ్గుండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.